నోళ్ళను ఏం చేస్తున్నారే ఇంతమంది మొట్టుకుంటారు మీరు? ఏం చేస్తారట వాళ్ళకి ఇవాళ ఏం లేదు అంతే ముఖం అడగపోయినా మరి ముఖం కడుగుడే ఇక అమ్మా ఎవరున్నారా ఇంట్లో ఒక్కరు మొత్తుకోవాలన్నా అందరు మొత్తుకుంటారు. అబ్బాయి ఎవరు ఇస్తానువో మరి ఏడుగురు ఉన్నావు కవిత లేదా? ఎవరైనా ఒక పేరు పెట్టి పిలిస్తే వస్తారు నీ పని చేస్తారు కానీ ఎవరు కవిత లేదా? అన్న కవిత లేదు. ఎటు వేయింది? ఆమె బాగా దూరం ఎక్కడికి వేయింది? ఆమె పోయిన శుక్రవారం నాడు ఇళ్ళలకంగా ఇళ్ళలు కనబడితే ముక్కు ఇది బొక్కెరిగిందట. ఇక్కడ ఏ ఊరు? సిద్దిపేట కాడ కట్టు కట్టించుకొని పోయింది. ఇళ్ళలకంగా ఎల్లెలు కనబడితే ముక్కు విని బొక్కె తిరుగుతాయి. దిక్కు వల్ల బొడ్డి బోర్ర బొక్కలు పడితే ముక్కు విని బొక్కి తిరుగుతుంది. అయ్యో ఎల్లెలు కదా నీకు ఇచ్చేతం అనిపించిందా? ఇక ఇళ్ళలు కూడా అంటే బురద. ఇక బురద ఆలకంగా అయితే 2 కాళ్ళు జారిన అయితే లటక ఎల్లెలు కల పడ్డది. ఎల్లెలు కల పడ్డే కాళ్ళు పోయి దూరాన్ని తాకినాయట. దూరం ఉంటుందా? ఉండదు. ఇక ముగ్గురం కూలింది. ముగ్గురం కూలినాక మూలవాసం ఉంటుందా? ఉండదు. మూలవాసం వచ్చి తిని ముక్కు మీద పడ్డాడు. గట్లయిందా బిడ్డ? మరి అదంటే లేకపోయా మరి రజిత లేదా? ఆమె కూడా లేదు. ఎటు వేయింది? ఆమె కూడా బాగానే దూరం. ఎక్కడికి వేయింది? వాళ్ళ అత్తని కింద వేసిరేటలో మామని మీద వేసిరేట చూసిరాని వేయింది. వాళ్ళకు రందేలే మధ్యలోకి దిక్కు వాళ్ళ ముందు అత్తని కింద వేసి మామని మీద వేస్తారు. నీకు ఏదన్నా ఇచ్చారు కాదానే మరి వాళ్ళ అత్తని కింద వేసి మామని మీద వేసిరంటే మొన్న 4 రోజులు బాగా ఎండ కొట్టలేదు. కొట్టిందా? బాగా ఎండ కొట్టిన ముసలిదానికి గావరైందట. ముసలిదానికి గావరైంది అయితే కక్కుడు అయితే దొడ్డికి పెట్టుడు కక్కుడు అయితే అయినోలే ఇక ముసలిదాన్ని తీసుకుపోయి అయ్యో ఇక బతకతట్టు అని అయితే దవాఖాన వారేసారు. ఇక అటో ఇటో ఉన్నాయని తీసుకొచ్చి ఇంటికడ వారేసి ఇక రోజు పాల బొట్లు పోసుకుంటుంటే 10 రోజుల రక బతికిద్దట. ఇక 10 రోజులకు మొన్న ఆయన పుట్టుకోన్నది ముసలిదాని పానం పోయింది. ముసలిదాని పానం పోయిన ముసలిదాన్ని తీసుకొచ్చి ఇట్లా అరిగెట్లా వారేసారు. ఇక ముసలుడు బాగా చూసిండు. అబ్బా ఇక్కడ పెట్టే ముసలిదే పోయింది. ఇక నన్ను రేపు ఎవరు అనుకుంటారు అని అనేది అయితే తెచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ హార్ట్ అటాక్ వచ్చిన ఈ ముసలోడు తీసుకుపోయి సిద్దిపేట కాడ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద వారేసి పైన ఎక్కడ ముసలోడు మీద ఇక్కడ ముసలి కింద అక్కడ ముసలి మీద అది అట్టే అటు వేయింది. మరి ఇంకెవరు ఉన్నారు? మల్లేశ్వర్ లేదా? లేదు లేదు. ఎటు వేయింది? తాత పెద్ద మనిషి పొలాలు పట్టుకొని పోయింది. దిక్కు వల్ల ఉన్న తాత పెద్ద మనిషి మొగోళ్ళు పెద్ద మనిషి అవుతారు. మొగోళ్ళు పెద్ద మనిషి కాకపోతే ఎట్లయితే ఈ తాత పెద్ద మనిషి ఆయనను వృద్ధుడు చెప్పేదా కాదు. వృద్ధుడు తాతలు పెద్ద మనిషి అయినా కాలేదు. ఆయన కాలేదా? 60 ఏళ్ళు వృద్ధుడు అయిన గాయాల తాత ఈ కింది మీద మొత్తం ఏంటి ఉసిపేటి ఏంటి కింది పాలు మీద పాలు ఉసిపోయినట్టావా? కాల పాలు వచ్చినాయట మెత్తటి ఒత్తుకు తింటాడని సకిలప్పాలు గారప్పాలు పట్టుకొని చేయండి. ఎప్పుడు బౌరుపుల్లా పన్ను చూసిపోయినకు గారప్పాలు సకిలప్పాలు తగ్గుతాయి. పొద్దుగాల ఛాయ పోసుకొని ముసలు పనులు నానేసుకొని తింటలే. గట్లనా బిడ్డ? మరి అనంటే లేకపోయా ఇంట్లో ఎవరు ఉన్నారే? షిట్టి ఉన్నది. చిట్టిని వెళ్తా అక్కడి పని చేస్తుంది బిడ్డ. చిట్టి దానికి కింద చెవులు గట్టి అంతేనా బిడ్డ? చిట్టి అంటున్నావా? ఏం చేస్తున్నా వింటను? నా పని పాడిని కొడుతుందా తీరుతుందా? ఏం పని చేస్తున్నా నేను అనవా? నేను ఈశ్వరరావు పట్టి ఇళ్ళకి కచ్చుకుంటాను. అలికి విడిచే బట్టి ఇళ్ళకి కత్తుకుంటారు కానీ ఈశ్వరరావు పట్టి ఇళ్ళకి కత్తారు. ఇగో ఈశ్వరరావు తోటి ఇళ్ళకి కత్తారంటే నీ సంవత్సరం లెక్క నా సంవత్సరం ఉండే ఉంటుంది. అందరికి ఉండకపోతుంది. ఏమైంది నీకు? వద్దురా 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 వాడక వద్దురా అంటే అక్కడికి ఆడేవాడు వాడుకోమంటాను. ఆడేవాడే అయినే అంటే మా అవ్వళ్ళ అల్లుడు. మీ అవ్వళ్ళ అల్లుడు అంటే మా అక్కళ్ళ మరి. మీ అక్కళ్ళ మరది అంటే మా చెల్లెళ్ళ బావ. చెల్లెళ్ళ బావ అంటే కాడే చేసుకున్న గాటి కొడుకు చేసుకున్న గాటి కొడుకు అంటారా? నీకు తెలియదా? గావరానికి గాంటి కొడుకు పిలుచుకోవచ్చు. సంబరానికి సన్యాసం అనొచ్చు.
బిడ్డ గట్ల మీరు విలువరు ఏం కాదు. వీళ్ళందరా వీళ్ళు వీళ్ళతో బావలందరూ ముళ్ళు కట్టబట్టి నీ పంత సాఫీ చేస్తారు. అగో ఇప్పుడు ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని మహిళా సంఘాలు ఉండే అది ఏమనంటే ఏ సంఘాలను పెట్టి వాళ్ళు పొరక చేపిస్తాం. అయితే ఎట్లయినా మీ ఆయన ఇక పట్నం పోయిందవ్వా. పట్నం ఎందుకే? ఎందుకంటే ఎందుకో బతుకుడానికి పోయింది. బతుకుడానికి పోయింది ఏం చేయాలి? అయితే పట్నం పోయిండు. అందుకనే వేయండా పోయిండు. అప్పటి నుంచి ఇక ఆయన చూసుకుంటా బతుకుతాను. అగో ఆయన ఓన్గా ఈయన ఇక్కడ పాలర్ పెట్టిపోయింది. అప్పుడప్పుడు కాదు. అయ్యో దుడ్డం కట్టేస్తా అనుకో, బట్టలు కట్టేస్తా కట్టేస్తా అనుకో, గప్పలు కట్టి కొట్టా అనుకో, పని చెప్తాను. అమ్మా నాకు లేక ఒక బిడ్డ పుట్టింది. లాలించి లాలి పాటలు పాడాలి. బంగారు ఉయ్యాల కట్టుకుందా మీరిద్దరు. ఎన్ని చీరలది కడతారా? 5 చీరలది కడతారా? 4 చీరలది కడతారు. కానీ ఎట్లా కడతారే? 4 చీరలు మీద చిలకల చీరు. గట్లా అంటున్నా. ఎట ఇయ్యాలని తూర్పు వేద్దాం అనుకుంటా. తూర్పు ఇయ్యాల రేపు దున్నపోతులు కూడా పెట్టే తనకాయ పడవ వేద్దాం అనుకుంటా. పచ్చికాయ వాళ్ళకి వలుగుతుంది. ఉత్తరం వేద్దాం అనుకుంటా. ఉడుగోలు ఉరుకుతుంది. దక్షిణం వేద్దాం. గండిగా బట్టలు ఎవరు చేసుకో. మరి ఇటేయమంటారు. మీద టెంట్ కనబడుతుందా? మీది కాళ్ళు కట్టు, కిందికి తలకాయ పెట్టు. ఇక ముక్కులో పాలు దిగితే నాకు కూడా అనుకుంటాను. నీ అవనికి చిన్న ప్రశ్న వేసిందా? మావాడు అప్పుడు పిచ్చి దరికే మీరు ఒక మంచి పాట పాడు. మాకు మాకు పాటలు మాకు రావా పాటలు అగో కన్న తల్లి పాట పాడుకుంటానా ఆ బిడ్డను ఉయ్యాల లోపల వండబెట్టి అల్లారి ముద్దలు ఎట్లా వాడుతున్నది ఆ కన్న తల్లి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. గోవిందా ఏయ్ సత్యం కొరా కొడి పలం ఇయా ఉడు ఏటుకు యారగట్ట ఓ యారగట్టి పూగాని అమ్మ ఉల్లేకవాయే పల్లేకవాయే. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. పల్లేరుగా ఇయా పల్లేరుగా యల్లా పలుపుల్లు వచ్చో పలుపుల్లు వచ్చి పండువాని అమ్మ పల్లేకవాయే ఉల్లేకవాయే. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. ఇయా లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. లాలి నాకిరికల బంతి లాలమ్మ లాలి ఎలింగనిద ఓవే లాలమ్మ లాలి. ఏం చేస్తాను నా బిడ్డ ఏది? ఏంటి నా బిడ్డ నీ బిడ్డ కన్నదానికి ఎరకలేదు మన బిడ్డ ఏదే? బిడ్డ ఏంటి నా బిడ్డ ఏదే? ముసలి పండుగ అయితే బిడ్డను ఎన్నో ఆరేసి మళ్ళీ మీరిద్దరికి పేర్లు చూసుకుంటా అంటే నువ్వేమో చూస్తాను. అది మోకాలు వినేసి కుక్కల పేర్లను బుక్కుతాను నేనే. పేర్లను కుక్కుతున్నాం అంటే ఏం చేయాలి ఇక మన పేర్లు అటుకునే బతుకుతానే. ఎట్లా బతుకుతున్నాయే? ఎట్లా బతుకుతున్నాయి? రోజుకు ఎంత లేదన్నా కానీ పావు లీటర్ రక్తం అన్న గుంజుతాయి అవి. అయితే మన రక్తం దాగి బతుకుతాయి. రక్తం దాగి బతుకుతాయి. రోజు పావు లీటర్ రక్తం పోతే మనం బతుకుతామా? బతుకం. ఇక ఎందుకు ఖర్చు కావాలి? ఇక మళ్ళీ బయట ఎందుకు కొనుకొచ్చుకోవాలి? ఇక మన పేర్లను మళ్ళీ మనమే తిన్నాం అనుకో
మళ్ళీ మన రక్తం మనకే నువ్వు ఏది వృధా కొడియావు బిడ్డేదే నీ బిడ్డల మొదలు బీచ్ బిడ్డేదే ముసుర్ర పండుగ బిడ్డేదే నా కన్నదానికి తెలియదు మాకెట్లా నేను దిక్కువల్లమండి ఇక్కడ ఎందుకు పట్టుకుంటాను అయ్యో మనం రాంగా 3 తోల పొల్ల పోతాను ఓ అది దగ్గరే ఇంత టోపి పట్టుకొని కట్ట పట్టుకొని ఇక దుడ్డు నాదే బరి నాదే దుడ్డు నాదే బరి నాదే ఏదే బిడ్డేదే ఇక్కడ ఎందుకు ఆపేసినవి ఇక్కడ ఎందుకు ఆపేసినవి బాబా నువ్వు రేపు ఉంటావా కదా ఏంటి ఉండేది సోమవారం సోమవారం ఎవరికి ఉంటావా కదా ఎవరికి ఉంటారే అయ్యో మీ ఆయన సోమవారము శివునికి అటువంటి ఒక్క పూజ చేస్తారు కదా అది పూత కోసం పెండ పడుతున్నాను గింతంత పొల్ల తట్టుకొని పెండ పోతాను బౌరుకుల మాటలు మాట్లాడుతాను ఈ 7 జాతరలో ఎంబడి పెట్టుకొని అల్లారు ముద్దుగలానంగా ఆ కన్న బిడ్డను పట్టుకొని పార్వతీవయ్య గాని ఇయ్య ఉడుకు పాలు తాను అయ్యవంటనా ముగ్గురయ్యా తల్లి ఐదేళ్ల బిడ్డ ఏనాడు ఆటగాళ్ళతోని ఆడుకోవంగా పాటగాళ్ళతోడి పాడుకోవంగా ఎండి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూములు జాగలుండేది ఉంటే పాలల్ల బాగాలంటారు అగో కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిని పాలంటారు చదువు రాని వాడి సభల దున్నపోతు విద్య రాని వాడి వింత పశు అంటారు నా బిడ్డను తీసుకుపోయి బల్ల లోపల ఎత్తనాని కన్న బిడ్డ చాడల్లా వస్తున్నది కన్న తల్లేవో బొంగరాలు ఆడేటి బోడల్లా బోడల్లా నాయ రాజ బోడల్లా
మస్తు అయిపోయినావు ఏమైనా జగ్గెక్కిపోతుంది పోనీ 60 ఏళ్ళ బిడ్డవైనా నా బిడ్డ 60 ఏళ్ళ బిడ్డవైనా నా బిడ్డ బాబు ఉన్నవమ్మ నా బిడ్డ బాబు ఉన్నవమ్మ నా బిడ్డ బిడ్డ రేణుక ఏం చేస్తున్నావే ఎందుకే నీ అబ్బా నా అమ్మమ్మని అంజ అంటారు ఎవరన్నా బాపమ్మలు అనాలి హుషారు బిట్టే బాపమ్మలు అనాలట అమ్మమ్మలు అనదట నీ అబ్బా అమ్మమ్మలు అంటే పాపం కలుగుతుంది బాపమ్మలు బెస్ట్ అమ్మమ్మలే వేస్ట్ మరి బాపమ్మలు ఎందుకు బెస్ట్ అమ్మమ్మలు ఎందుకు వేస్ట్ బాపమ్మలు అయితే మంచిగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాలి పాట పాడతారు జోల పాట పాడతారు ఒక్కరి వేడ రెండేళ్ళ వేడ కలుగుతారు గాలిస్తారు దుకాణం తీసుకుపోయి పిల్లలు కొనిస్తారు ఐస్ క్రీమ్ కొనిస్తారు అందుకొరకే బాపమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలే నన్ను మరి అమ్మమ్మలు ఎందుకు లంగలైతే అమ్మమ్మలైతే ఇక 15 రోజులకోసారి నెలకోసారి 2 నెలలకోసారి అక్కడ కొడుకులతో కోడలతో లొల్లు పెట్టుకొని ఇక నా బిడ్డింటి పోతున్నా టాంపు సంచరణ చీర పేరు పెట్టుకొని మెల్లగా ఎర్రమ్మ సెట్ ఎక్కడ పిరి బస్ అది పిరి బస్ అని ఎర్రమ్మ సెట్ ఎత్తాడు అచ్చిగా బస్ స్టాండ్ దిగటాల కల్లా ఇక బిడ్డకి ఏర్పాడైతుంది ఇక మా వచ్చింది అని అవ్వకి ఎదురు మురుకుతుంది నా అబ్బో మొన్న వచ్చినప్పుడు అదే తినాలని అనే పెద్ద తినాలని అనే బిడ్డవాడి బిడ్డ వాడు అర్ధగంట సేపు పెడతారా అర్ధగంట సేపు వేసినాక అవ్వా నేను లేననుకున్నావా నీ సంవత్సరం అవుతా అనుకున్నామా అనుకున్నా సపోజ్ ముచ్చట్లాగా నీ కొరకు ఎట్లు పోతుంది వ్యవసాయం పోతుంది నేను చదువుకోరా అని మెల్లగా బుద్ధులకి ఇంటికి తీసుకొస్తుందిరా ఇంటికి తీసుకొచ్చినాక బాబు చూస్తుంది ఏంది మావ రాకరాకు వచ్చింది 100 రూపాయలు ఇస్తున్నా కొన్ని రేపు అవయ్యా అంటే కల్లా పెద్ద జుట్టుకొని పట్టుకొని వస్తారా ఇక జుట్టుకొని పట్టుకొని వచ్చిన మా ఇన్ని పూరి చేస్తుంది గోయిన్ని ముద్దుగారా చేస్తుంది అవ్వని తయారు చేసి ఇక పెద్దోని గద్దెకాయ పెడుతున్నారు పెద్దవుని గద్దెకాడ ఎందుకే ఎందుకంటే అరుగులో ముసలి పెట్టి మా మందిరం అయితే పోరగానే తీరని ఆ పెద్దోని గద్దెకాయ పెడుతుంది ఇక ముసలి గిసుల దగ్గర మాట్లాడకుండా కూర్చున్నాను అనుకో ఎవరికి ఏర్పడదు దాంట్లో ఏం చెప్తాను వాడ ముచ్చట మునిగిపోను వచ్చిన కాడ నుంచి ఒకటే ముచ్చటానే పెడసారి వచ్చినప్పుడు మా పెద్దోని గద్దె మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది కదా ఉత్తు రావే ఆయన కల్లా ఈ ముసలి దానికి వెళ్తే ఎక్కడ బిడ్డ మెల్లగా వస్తుందిరా చేసిన పలహారాలు చూస్తుంది విద్యను గద్దె ముక్కడం ముడ్డు పెడుతుంది 50 రూపాయల 2 సీసాలు తాగుతుంది 2 సీసాల కళ్ళు సీసాలే కదా ఇక్కడ సీసాలే సీసాల కళ్ళు తాగుతుంది ఇల్లి పూలు తింటది ముద్దుగా తింటది బిడ్డో మొత్తం చూపినట్టు అయింది ఎవరు పోసిన కళ్ళు అని కళ్ళు పోసిన గౌరవం తిడతారే తిడుతుంది అది తిడతారా గట్లా తిడుతుంది అవ్వకు బొత్తు మీద బిడ్డుకుంటుందా ఇన్ని పూలు తిన్నాక బొత్తుదా ఇన్ని ముద్దగా తిన్నాక బొత్తుదా అవ్వకు బొత్తు మీద బిడ్డుకుంటుందా నీకు బొత్తు ఎట్లా పోతే నీకు గోయలు ఇచ్చినా పోదే నీకు మందులు ఇచ్చినా పోదే నీకు 70 రూపాయలు 90 ఇవ్వాల్సిన మందు అయితేనే పోతుంది అబ్బా 70 రూపాయలు పోతు 90 తీసుకొచ్చి డిస్పోలో వస్తే ముసలి కచ్చ కొడుతుందిరా ఉన్న బొక్కలన్నా ఉంటది ఉన్న పూలన్నీ తింటది తగ్గింది అనగలే బర్ర వస్తాయి బిడ్డలు బాగా చెప్తాయి మళ్ళీ 15 రోజులకు అత్తా మెల్లగా ఇంటిగా దర్వాజకుంటూ పోతే నీ అబ్బా ఇంటిగా దర్వాజకుంటే ఎందుకే ఇంటి ముందర ఆడుకుంటా అంటే 5 రూపాయలు 10 రూపాయలు చేతులు పెట్టాలని చెప్తుంది అది నీ కోపం అంతకి ఎక్కడ ఉన్నదా తిడితే తిరిగి బడికైతే పోతుందా మమ్మీ పడిపోతే మంచిగా చదువు వస్తుంది మంచిగా శాస్త్రం వస్తుంది విద్య వస్తుంది బుద్ధి వస్తుంది మంచిగా పిల్ల చదువుకున్నా నీకేదన్నా మంచి జాబ్ వస్తే ఇటువంటి పిల్లగాడు వచ్చి లగ్నం చేసుకో ఇటువంటి పిల్లగాడా ఆయన గబ్బర్ సిగ్గు నువ్వు మంచిగా చదువు నేర్చుకుంటావు మంచిగా చదువుకో పాఠశాల లోపల నీకు ఉద్యోగం వస్తే ఆయన పెళ్లి చేసుకుని నీకు పిల్లగాళ్ళు కొడతావు నువ్వు అమ్మమ్మ అయితే మీ అమ్మమ్మని కానుకో ఎందుకే ఒకవేళ నా అమ్మమ్మని అయింది అనుకో ఇది వరదాకా నేను తిట్టాడు కదా అది బొరగా నన్ను తిట్టడం వల్ల అందుకనే బాబమ్మని అయితా బడికి అమ్మాని కన్న బిడ్డను ఎత్తుకొని గురుకుల పాఠశాల లోపల ఏర్పించిందో
గురుకుల పాఠశాల లోపల రేణుకా ఎల్లమ్మ గురువు ఒక్కటంటే రెండంటున్నది, రెండంట నాలుగు అంటున్నది, నాలుగంటే 8 అంటున్నది. ఎల్లెల్ల వేదాలు గొల్ల సిరిమంత్రాలు చదువుకున్నది. 5 2 7 పిల్ల, 7 3 10 పిల్ల, 10 2 12 బాల పెరుగుతున్నదో. కన్న తల్లి దగ్గరికి వస్తున్నది, కమలమన్నము తింటున్నది, బడికి పోతున్నది. ఇట్లా రోజులు వారాలు గడి సంవత్సరాలు గడవంగ 12 పిల్ల ఏనాడు అయిందో మరి గానాడి దినము లోపల అగో పెద్దల కత్తది పెత్రమాస, బాలల కత్తది బతుకమ్మ పండుగ, పిల్లల కత్తది పీరీల పండుగ. ఆనాడు బతుకమ్మ పండుగ వచ్చిన పోలే అమ్మా నేను బతుకమ్మ ఆడబోతానన్న పోలే నా బిడ్డ ఎల్లవ్వ నువ్వు ఆడాలనే పాడాలనే ఎన్నో దేవుళ్ళ పూజలు కట్టి నా భర్తను ఒప్పించి ఎన్నో బాధలు కోర్చుకొని నిన్ను నేను కనుక్కున్నా. తప్పకుండా నీకు 7 అంతరాల బతుకమ్మ వేరు చిత్తరాని అగో గానాడైన గాని పూలు పుష్పాలు తీసుకొచ్చి 7 అంతరాల బతుకమ్మ తయారు చేసి నా బిడ్డ ఎల్లవ్వ అగో కనకాల బండకాడ ఆడుకోని రమ్మని 7 అంతరాల బతుకమ్మ వేర్చి అగో అటువంటి ఒక ఏనాడైన గాని పిండి వంటలు తయారు చేసి బిడ్డ చేతి లోపల పెట్టి అగో బతుకమ్మ ఆటకు పంపిస్తున్నది ఆడవిల్ల పార్వతి. మీరు బతుకమ్మ తెచ్చుకున్నారా? నేర్చుకుంటాను, పూలు తెంపుతాను. ఇప్పుడే ఏమేం పూలు తెంపినావు? ఏమేం పూలు అంటే ఇగో చింత పూలు, చింత చెట్ల పూలు, చింత చెట్ల పూలు, ఇంకా ఇగో రేగు పూలు, రేగు పూలు, ఇంకా తుమ్మ పూలు, ఇంకా తుమ్మ పూలు, మంచి తుమ్మాయి సరకారు తుమ్మాయి, మంచి తుమ్మాయి సరకారు తుమ్మాయి, షోకేజ్ పూలు, షోకేజ్ పూలు, ఇంకా ఇంకా ఇక పాలసత్రం పూలు, పాలస గీ పూలతో బతుకమ్మ వేస్తారే. అట్లయితేనే పెద్ద ఉంటుంది బతుకమ్మ. మరి ఈ తుమ్మ పూలతో చింత పూలతో బతుకమ్మ ఇక వేస్తారు. రెండు తాత పూలు పెట్టిన. తాత పూలు అంటే ఏంటి? తామర పూలు, తాతకు తాయ పూలు. రెండేమో ఆ ముట్టుకుంటే ఉచ్చుకపోయే పూలు పెట్టిన. ముట్టుకుంటే గుచ్చుకునే పూలు ఉంటాయా? ఉండే ఏంటి అవి? గంటే గులాబీ పూలు. గులాబీ పూల మీద పూలు దాన్ని ఒకవేళ తెలియని వాళ్ళు ముట్టుకున్నారనుకో గుచ్చుకోపోతుంది. మరి గక్కడిది ఏం పువ్వు? ఏది గక్కడిది? అది రోకల బండ పువ్వు. మా ఇంట్లో రోకల బండ పూలు పూస్తలేవు. పూస్తలేదా? మా ఇంట్లో పూస్తుంది. రోకల బండ పువ్వు అంటే ఏంటి? అదే సన్ఫ్లవర్. ఓహో పొద్దు తిరుగుడు పువ్వా? మరి ఇక్కడదేం పువ్వు? ఏది? అక్కడ వండుకున్న పువ్వు కదా. తలకాయ అది నిక్కుడు. ఏందే నిక్కుడు? అది నిక్కుడు ఉంటుంది. ఎక్కడ నీకు తెలియదా? తెలియదు. అదే గునుక పువ్వు. గునుక పువ్వా? మరి దాని పక్క పడి కొసెర్ర పువ్వు. కొసెర్ర పువ్వు అంటే ఉంది. ఇది పక్క పడి ఉంది ఇక్కడనా? ఈ కొసెర్ర పువ్వు అంటే ఏంటి? తెలియదా? తెలియదు. అది కూడా గునుక పువ్వే. మరి బతుకమ్మ నేర్చుకున్నావా? ఇగో నీదేదే బతుకమ్మ అక్క? నా బతుకమ్మ నేను నేర్చుకున్నా. ఏదో నీ బతుకమ్మ? నా బతుకమ్మ దాని బతుకమ్మ అది ఉన్నట్టే ఉంది. ఏం బతుకమ్మ? మొత్తం నువ్వు ఉన్నట్టే ఉన్నది నీ బతుకమ్మ. నా బతుకమ్మ ఇది ఏం కావు? ఇది ఏం బతుకమ్మ నీది? నాది ఏం బతుకమ్మ ఉంటుందా? అంతేనా? బతుకమ్మ నీది ఏం గౌరమ్మ? నా దుద్ద గౌరమ్మ. దుద్ద గౌరమ్మ కాదే, ముద్ద గౌరమ్మ నాలే. నువ్వేమనుకోకు, నాకు కొద్దిగా నచ్చేస్తుంది. అంతేనా? అక్క మళ్ళీ అడుగు. అక్క నీదేం గౌరమ్మ? చెప్పా. ఇగో నా బతుకమ్మ దాన్ని పిందె గౌరమ్మ. నా బతుకమ్మ ఇక్కడ పెట్టుకున్నా, ఇక మీ బతుకమ్మ పెట్టుకోండి. మీరు మంచి పాటలు పాడతారట. పాడరాదు మీరు? దాశల వాక్య పాటలు ఎంతైనా మీరు ఉన్నోళ్ళు మీరు లేని వాళ్ళు సూపరి కులం అద్దగుతున్నాం. నేను కొత్తగా వచ్చిన నాకు అత్తయో కొత్త పాటలు పాడతారట. పాట పాడు. అగో పాడరాని అందరు కలిసి బతుకమ్మ పండగ. ఇప్పుడు మేము పాటలు పాడలేదు, అందరిని పిలుస్తాను, డీజే పెడతాను, ఎగురుతాను. పాటలు పాడు. 2 కోళ్ళ చేతులు ఉంటే అయిపోయాయి. వచ్చినాయి. ఇక బతుకమ్మ పాట పాడదామా అని రామ 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 ఉయ్యాలో
అప్పటి నుంచి చెప్పారా అరే అదే మరి చెప్పు ఆగనంటే ఏదో పెట్టకు చెప్పు కట్టుకోరా తీసావా అది కడి అక్కడ కడి అవునే దాసి అది ఏ ఛానల్ పెడతావు ఏ ఛానల్ పెడతావు అవునే దాసి నీకు పాట పాడుతుంటే చీరమైంది తెలుస్తలేదా నేను ఆట లోపల నీరమైనా అదే బాగా లీలమైన వాటిలో మరి అటువంటి యొక్క నది లోపల నవరాత్రులు ఆడుకోని నది లోపల నీ మధ్యనం ఎత్తరాట బతుకమ్మ ఆడంగా ఒక్క పాట బతుకమ్మ వంట వంక ఇంకో పాట అంటారా అని ఏడంతరాల బతుకమ్మను ఎత్తుకొని ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి చెరికిన చిలికల్లా సాడ చిలికల్లా దిక్కువలో నీతిరాలు కాదు మందిరా స్మృతి నేను మొదలు చెప్పిన నాకు కొద్దిగా నచ్చత్తది మీరు ఏమనుకోకూడదు అట్లా నేను అన్నట్టాను అంట ఏమేమి పువ్వప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గోరంత పువ్వప్పునే గౌరమ్మ గోరంత కాయప్పునే గౌరమ్మ పువ్వప్పునే గౌరమ్మ గోరంత కాయప్పునే గౌరమ్మ ఏమన్నా నడుచుకుంటే తెచ్చుకుంటే వస్తున్నాను మీకన్నా మొదలుగా నేనే వస్తే అగో నది లోపల నిమజ్జనం చేస్తున్నాని ఏడంతరాల బతుకమ్మను నది లోపల నిమజ్జనం చేసింది అదే ఎందుకయ్యే ఇవాళ ఇక్కడ రేపు మా అవ్వగారింటి కాడ బతుకమ్మ తాడు అయితే ఈ బతుకమ్మను అక్కడ కొట్టబోతా రేపు అక్కడ పండుగ ఇవాళ ఇక్కడ అయిపోయింది కదా ఇక మళ్ళీ అక్కడ మళ్ళీ పేర్చుకోవాలి ఇదే నేను నీ జరుపుకుని మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ దిక్కువల పడి గోకులు ఎత్తదే అగో బతుకమ్మను నిజమని నిమజ్జనం చేసి మరి అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటుంటే అమ్మవారి ఎల్లమ్మ పసుపు కుంకుమ పట్టుకొని బావని తల్లులకు కొమట్ల తల్లులకు పసుపు కుంకుమ పట్టు పెడతానని ఈ ఆ కన్న తల్లి ఎల్లవా ఎల్లవరా అమ్మ మీరు పెద్ద ఎల్లమ్మకు జాలిగుండ చల్లవాని గుండెలకు బెల్లవాని అగో ఆ బంగారు పల్లం అక్కడ వారేసి పార్వతీ వేడి గురి కత్తున్నదో కన్న తల్లి పార్వతో అమ్మా నా తల్లి పార్వతి నా తల్లి రావు పార్వతి పార్వతి
కోట్ల తల్లులు బ్రాహ్మణుల తల్లులు నిన్ను పశువు కుంక పెట్టుటానికి పోతే రొట్టెకు బొట్టు లేదు, మెడ లోపల మాంగల్యం లేదు, అటువంటి ఒక కాళ్ళకు మట్టెలు లేవు. అగో పెళ్లి గాని పేరంటం గాని ఆడిదాని నువ్వు నాకు బొట్టు పెట్టద్దన్నారు. అగో పెళ్లి మీద ప్రేమ పుట్టింది. మీరు నాకు తొందరగా పెళ్లి చేసినట్టయితే నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ముఖం మీద అన్నినట్టు అగో బొట్టు పెట్టి వస్తానమ్మా నా తల్లి నేను. గానాడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కలకల కలకల కట్టలు పెట్టుకుంటా కన్న తల్లి పార్వతమ్మ వేడిగొచ్చింది. అగో కన్న తల్లి దగ్గరికి వచ్చి ఏడవంగా అమ్మవారు పార్వతమ్మ కళ్ళతో చూసింది. ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఎవరు ఏమన్నారు బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని బలకంగా. అగో నా తల్లి పార్వతి 7 రోజుల లోపల బతుకమ్మ పండగ నేను వాటిలో ఆడుకోవాలి పాటలు పాడుకున్న తర్వాత నేను నా చేత నేను వాళ్ళ కానీ ఒక్క కోటల్లో ముప్పడం వల్లకు నేను బొట్టు పెట్టడానికి పోతే ఏమిటమ్మా రేణుక ఎల్లమ్మ నీకు లగ్గం కాలేదు నాకు వెళ్ళి కాలేదు. అగో కాళ్ళకు మట్టలు లేవు, చేతులకు గాజులు లేవు, మెడ లోపల మాంగల్యం లేదు, తన లోపల పుష్పాలు లేవు. అగో పెళ్లి కాని దాని నువ్వు మాకెట్లా బొట్టు పెట్టవు ఆయన నన్ను పేరు నాల పెట్టిండు నన్ను రాని మాటలు అన్నారు. అగో 10 మంది లోపల నన్ను రాని మాటలు అన్నారు కాబట్టి నా తల్లి పార్వతమ్మ నేనే గాని నాకైనా కానీ లగ్గు వేసిన మాట ఉంటే లగ్గు వేసుకున్న తర్వాత నేను మంచి మాట కొద్ది వెళ్ళిపోయి నీవు లగ్గం వేసుకొని నా చేత బ్రాహ్మణులకు కోట్లకు బొట్టు పెట్టారన్నది రేణుకా ఎల్లమ్మ. అన్నవాళ్ళ పార్వతమ్మకు జారి గుండె జల్లు వండేది గుండెలు బెల్లు వండల గుండె వలి 4 భాగాలాయే. ఇవల్ల నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకు పెళ్లికి మీద ప్రేమలు పుట్టి లగ్గాలు ఉంటాయి కాబట్టి నా భర్త లోకాల శంకర వచ్చిన తర్వాత 4 రాజ్యాలు నవకండ పురుషులు 7 రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగైనా మంచిదే. నా కన్న బిడ్డ దగ్గర వలను తీసుకొచ్చి లగ్గు వేయవని అంటున్నది ఆ పార్వతమ్మ. ఏడేడు బిడ్డల కలియాడు లోపల పార్వతమ్మ కడతది పార్వతమ్మ ఉండంగా దేవుడు కేవలంగా అయ్యా కొండల్లో పూజలు చేసే పరమాత్ముడు ఏమనుకున్నాడు. ఇప్పుడే నా భార్య పార్వతమ్మ వేడికి పోతున్నది పూజలు సేవల మంది పెట్టి అవి ఎట్లా పోతున్నాడో ఎట్లా పోతున్నాడు. దేవదేవో
పోయి కాళ్ళు వెళ్దామని మా పాడబడ్డ కానీ ఎక్కడెక్కడ తిరగచ్చిందో ఏదైనా వచ్చిందో చేరుకున్న భర్త వేడికి ఎప్పుడు ఏదో వచ్చిందో దేవుడు దగ్గర ఎక్కడ దొరుకుతూ ఉన్నారా బాబా పార్వతమ్మ బాబా పార్వతమ్మ నీ సిరికన్నమకో చిన్న వేయమో చల్లమొక్క వాలిపోయింది కాయలు మొత్తము ఓడకల చిన్న వేయింది మన రోగిళ్ళ లోపల నీకేమో తక్కువ ఉన్నదే పార్వతి నాతోడి చెప్పు ఆయన పరమాత్ముడు